హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. పసుపు పంట కూడా వచ్చేస్తుంది కదా. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పసుపు కొమ్మల. నా చిన్నతనంలో అయితే ఆడవాళ్ళు ఇలా పసుపు తీస్తూ ఉంటారు కదా. డెప్పల్లో పెట్టుకుని కొన్నేమో ఉడకపెట్టి తీసుకొచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ పసుపు కొమ్మలు, కొన్నేమో పచ్చి పసుపు అమ్మేవాళ్ళు అనమాట. అప్పుడు మా అమ్మగారు తీసుకునేది పసుపు కొమ్మలు. అప్పుడు చూశాను ఫ్రెండ్స్ పసుపు కొమ్ములు. మళ్ళీ ఇప్పుడే డైరెక్ట్గా ఇలా చూడటం అనమాట. మా అమ్మ అయితే ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు మీరు చూసేదంతా ఆర్గానిక్ పసుపు కొమ్ములు ఫ్రెండ్స్. అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ అవి కొట్టకుండా పెరిగినాయి అనమాట. చాలా బాగున్నాయి, చాలా స్మెల్ వస్తుంది అనమాట. అలా ఇవి భూమిలో ఉంటాయి కదా, మనం తీసుకున్నప్పుడు మట్టి మట్టిగా అంతా ఉంటాయి కదా, శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకుని అదే తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వాటిని తీసుకుని ఆ వేర్లు భూమిలో ఉంటాయి కదా, ఆ వేర్లు అవంతా కట్ చేసుకుని అలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నారనమాట. ఎందుకు అంటే మనం పసుపు ఆడించుకోవటానికి. తర్వాత వీటిని ఎండబెట్టాలి. ఎండబెట్టాక ఒక బాగా ఎండబెట్టి ఒక 2 days అలా ఎండబెడితే మంచిగా ఎండిపోయినాయి అనుకుంటే 1 day or 2 days ఫ్రెండ్స్ చక్కగా ఎండబెట్టుకుని మిషన్ పట్టించేసుకుంటే పసుపు అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ అనమాట. ఇలా పసుపు మనం ప్యాకెట్లో పసుపు వాడతాం కదా, అది అంత మంచిది కాదు ఫ్రెండ్స్. ఇదైతే చక్కగా డైరెక్ట్గా ఫేస్కి కూడా రాసేసుకోవచ్చు అనమాట. మనం బ్యూటీ టిప్స్లో కూడా ఈ పసుపు అయితే వాడుకోవచ్చు. మీలో ఎంతమంది ఇలా ఆర్గానిక్ పసుపుని వాడతారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.